పిల్లలు కూడా ఇవి చూడ. హలో అందరికి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం. సో ఈ రోజు అయితే నేను పెట్కోకి వచ్చేసాను. ఈ పెట్కోలో ఏముంటదంటే అన్ని రకాల పెట్స్ అండ్ పెట్స్ కి సంబంధించిన వస్తువులు కానీ పెట్స్ కి కావాల్సినవన్నీ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే అసలు అమెరికా వాళ్ళు ఎలాంటి పెట్స్ ని పెంచుకుంటారు, ఎన్ని రకాల యానిమల్స్ ని వీళ్ళు పెట్స్ గా పెంచుకుంటారు, పాముల్ని బల్లుల్ని కూడా పెంచుకుంటారా, ఎన్ని వేలు లక్షలు పోసి వీళ్ళు పెంచుకుంటారు, ఒకవేళ ఇక్కడ పెట్స్ అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు, ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను రావటం ఈ పిల్లల దగ్గరకు వచ్చేసాను. ఎంత క్యూట్ గా ముద్దుగా ఉన్నాయో చూడండి. నేను అక్కడ చేయి పెడుతుంటే ఎంతో ఆత్రంగా నా చేయిని గీరేస్తుంది. దాని నెయిల్స్ ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి. ఎంత సాఫ్ట్గా ఉంది ఫర్ మాత్రం. ఎంత క్యూరియస్ గా చూస్తుందో నేను చేయి పెడితే. అండ్ ఇక్కడ ఈ పిల్లి చూడండి తెగ నాకేసుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తాయి అంటే వాటికి కంఫర్ట్ వస్తుంది అనమాట అలా లిక్ చేసుకుంటే. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది. సో బేసిక్ గా ఇవైతే అమ్మకానికి కాదండి ఇక్కడ వీళ్ళు పెట్టింది. ఈ పెట్టుకో వాళ్ళు కుక్కలు కానీ పిల్లులు కానీ అమ్మరనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళకి బయట రెస్క్యూ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎంత ముద్దుగా ఉన్నాయి ఈ పిల్లుల్ని ఎవరో వదిలేస్తే ఈ రెస్క్యూ గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకోకి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇవి వీళ్ళు అమ్మరు, అడాప్ట్ చేసుకోవడానికి మనకి అక్కడ పెట్టారనమాట. మనకు నచ్చింది అప్లికేషన్ ఫీజు కట్టి అడాప్ట్ చేసుకోవచ్చు అంతే. ఒకవేళ పెట్స్ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ కొత్తగా చిన్నవి లక్షలు వేలు పోసి కొనే బదులు ఇలాగా ఆల్రెడీ ఉన్న పిల్లుల్ని అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిది. అసలు ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో నాకైతే వీటిని చూస్తే చాలా బాధేసింది. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ వీడిని మంచిగా పిల్లల్లాగా చూసుకుని ఇలా వదిలేశారనమాట. ఎంత ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయో అవైతే ఒక హోమ్ కి వెళ్ళాలి అని. బయట ఇలాంటి పిన్నులే లైక్ కొత్తగా మనం కొనాలి చిన్న పిల్లల్ని అంటే మనకి లక్షల్లో అవుతుంది ఖర్చు. అయితే ఒకవేళ కనుక చాలా రోజుల వరకు ఈ పిల్లులు అయితే సేల్ అవ్వలేదంటే వీటిని యూథనైజ్ చేస్తారు. అంటే ఏంటంటే మెడిసిన్ ఇచ్చి డెత్ వచ్చేలాగా చేస్తారు. సో సాధ్యమైనంత వరకు అడాప్ట్ చేసుకుంటే బెటర్. వీటిని అయితే జస్ట్ అప్లికేషన్ ఫీ ఒకటి కట్టి తీసుకోవచ్చు. క్యూట్ గా చేస్తున్నాయి. ఇవైతే ముద్దుగా ఉన్నాయి. నేనైతే ఈ పిల్లల దగ్గర చాలా టైం స్పెండ్ చేశాను. కానీ ఇక్కడ వాళ్ళైతే వీటిని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. లైక్ మంచి షెల్టర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇది ఎలా ఒల్లిర్చుకుంటుందో, ఎంత ముద్దుగా చేస్తున్నాయో. ఈ షెల్టర్ కి అయితే ఒకదానికి ఒకటి కనెక్షన్స్ బాగా ఇచ్చారనమాట. లైక్ ఒక్క చోటే ఉన్నామన్న ఫీలింగ్ వాటికి రాకుండా లైక్ ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్తున్నట్టు బాగుంది. ఇక్కడ ప్రతి పెట్టికి అక్కడైతే మనకి బోర్డులో రాసి పెట్టారనమాట. ఆ పెట్ పేరేంటి, దాని ఏజ్ ఎంత, అంత అడాప్షన్ ఫీజు ఎంత, దాని జెండర్ కానీ అన్ని నీట్ గా రాసి పెట్టారు. ఎంత ముద్దుగా ఉన్నాయో ఫొటోస్ కూడా. అడాప్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అసలు నాకైతే ఒకప్పుడు పెట్స్ అంటేనే ఇష్టం ఉండదు. మా లైఫ్ లోకి బ్రూనో వచ్చాక నాకైతే పెట్స్ మీద చాలా ఇష్టం పెరిగింది. బేసిక్ గా ఒకప్పుడు ఇష్టం ఉండకపోవటం కన్నా భయం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది పోయింది నాకు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటో తెలుసా? ఫిషెస్ అనుకుంటున్నారా? కాదు, రెప్టైల్స్ చూపిస్తా నేను మీకు. ఇదే అసలు నేను షాక్ అయిన విషయం అనమాట ఇక్కడ చూసి. ఏంటి ఇట్లా బల్లుల్ని తొండల్ని కూడా పెంచుకుంటారా పెట్స్ లాగా అని. ఇది మీ అందరికీ తెలుసు కదా, కెమీలియాన్ అంటారు. ఇది సిచ్యువేషన్ బట్టి ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తుందో నేను చూస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను అని తెలిసి అది కదలకుండా అదొక బొమ్మలాగా అలా స్టక్ అయిపోయింది అక్కడ. అండ్ ఆ చుట్టూ ఉన్న కలర్స్లో కలిసిపోయేలాగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇది. సో వీటిని కూడా పెంచుకుంటారనమాట ఇక్కడ. దీని కాస్ట్ ఎంతో తెలిస్తే మీరందరూ షాక్ అయిపోతారు. ఇది వచ్చేసరికి $400 అంటే మన ఇండియన్ రూపీస్లో 34,000 అనమాట. సో దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి మనకి అరౌండ్ 6 to 10 years వరకు ఉండొచ్చు. అది చూసారా ఎలా బిగుసుకుపోయిందో, అక్కడ కన్ను ఒక్కటి తిప్పుతుంది, స్టక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి టార్టాయిస్లు అనమాట. తలకే లోపల పెట్టుకుని ఉన్నాయి. ఇక్కడైతే మంచిగా ఏ యానిమల్ కి ఆ యానిమల్ మంచిగా వాటి యొక్క ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు క్రియేట్ చేశారనమాట. దీన్ని అయితే రష్యన్ టార్టాయిస్ అంటారు. దీని కాస్ట్ వచ్చేసరికి $200 ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో దగ్గర 17,000 అన్నట్టు. అది చూడండి కన్ను ఎట్లా చూస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిని టర్టిల్స్ అంటారు. టర్టిల్స్ వేరు, టార్టాయిస్లు వేరు అనమాట. ఇవి వచ్చేసరికి టర్టిల్స్. అది చూడండి వెనక్కి స్విమ్ చేస్తుంది ఎలానో. ఎంత బాగున్నాయో అసలు. ఇవైతే మంచిగా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కూడా చూసారా ఎంత క్లియర్ గా ఉందో. ఇక్కడ వాళ్ళు మంచిగా ఏ యానిమల్ కి ఆ యానిమల్ తగ్గట్టు వాటి ఎన్విరాన్మెంట్ కి వాటి హ్యాబిటాట్ కి తగ్గట్టు బాగా క్రియేట్ చేసి మంచిగా చూసుకుంటున్నారు.
అండ్ ఈ టర్టిల్స్, ఈ టార్టాయిస్ లైఫ్ స్పాన్ వచ్చేసరికి మనకి అరౌండ్ 50 సంవత్సరాలు బతుకుతాయి ఇవి. అసలు ఎంత డిజైన్‌గా ఎంత బాగున్నాయో, చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అసలు నేను వీడియోలో అంత క్వాలిటీని నేను క్యాప్చర్ చేయలేకపోయాను గానీ, రియల్‌గా చూస్తే అసలు ఎంత వాటి పైన ఉన్న షెల్ అదంతా డిజైన్ ఎంత బావుందో అసల. చూడండి యెల్లో, బ్రౌన్, ఆరెంజ్ కలర్ టింట్‌తో చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్స్ చూపిస్తా నేను మీకిప్పుడు. ఇది చూడండి, నాకైతే అసలు దగ్గరికి రాగానే చాలా భయమేసింది. అదేంటో తెలీదు. అది మనకి తెలుసు అది గ్లాస్ లోపలే ఉంది. కానీ నాకు వీడియో తీసేటప్పుడు ఎందుకో చాలా భయమేసింది. ఎంత యాక్టివ్‌గా ఉందో అసలు ఇదైతే. దీన్ని బాల్ పైథాన్ అని అంటారు. ఈ స్నేక్స్ అయితే మనకి దగ్గర 15-30 సంవత్సరాలు బతుకుతాయి. నేనైతే షాక్ అయిపోయాను. అసలు పాములు పెంచుకుంటారా అని. దీని ప్రైస్ ఎంతో తెలుసా? $100 అనమాట ఇది. దగ్గర 8,000 అట్లా. మీలో ఎవరికైనా పాములంటే ఇష్టమా? పెంచుకోవాలని మీలో ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. కాకపోతే నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఏమని ఉందంటే, ఈ పాములు మోస్ట్లీ హెల్దీగా ఉండవు. ఇక్కడ ఉండేవి ఏ ఒక సిక్నెస్ ఉంటుంది అని చెప్పి. సో మనం హెల్దీవి కొనుక్కుంటే మంచిగా చూసుకోవచ్చు వాటిని. ఇప్పుడు నేను మీకు చూపించే పాము ప్రైస్ అయితే $260, అంటే దగ్గర 22,000 అనమాట. ఇదైతే అసలు ఏమీ చేయట్లేదు, జస్ట్ అలా పడుకునింది. చూస్తుంటే అది దానిపైన చర్మాన్ని షెడ్ చేస్తున్నట్టు ఉంది, తోలు ఊడుతున్నట్టు అనిపించింది అనమాట నాకు. అలానే చుట్టుకుని అలానే ఉంది, కదలకుండా. ఇదైతే మోస్ట్లీ ఇక్కడ వాళ్ళేంటి, కొంతమందికి ఎవరికైనా ఈ ఫర్ అంటే ఎలర్జీ, ఇప్పుడు కుక్కలకి పిల్లులకి ఉండే ఫర్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు ఇలాంటి రెప్టైల్స్ని పెంచుకుంటారనమాట. ఇవి క్వైట్గా కూడా ఉంటాయి, అల్లరి కూడా చేయవు అన్నట్టు. కాకపోతే ఏంటంటే ఇలాంటివి తీసుకున్నాము, మేము పెంచుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు వీటికి మంచిగా తగ్గట్టు, వాటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మనం సిచ్యువేషన్స్ కానీ హ్యాబిటాట్ని కానీ క్రియేట్ చేయాలి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఇవ్వాలి వాటికి కూడా. ఏదో తెచ్చుకున్నాం పెంచుకున్నామని ఎలా పడితే అలా పెట్టేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే కాస్ట్లీయెస్ట్ పైథాన్ అనమాట. $400 ఉంది. ఇది చాలా రేర్ అంట. దాని నాలుగు కూడా బయట పెట్టింది, మీరు చూసారా? దగ్గర 35,000 రూపాయలండి ఇదైతే. నెక్స్ట్ వచ్చేసరికి బల్లులండి. బల్లులు కూడా పెంచుకుంటున్నారు. గెక్కో అంటారు వీటిని. అంటే ఒక బల్లి జాతికి సంబంధించిందే. $33 అంతే ఉంది. ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి. ఎలా నిద్రపోతున్నాయో చూడండి. వాటి మీద వాటి కలర్ చూడండి, ఎల్లో లైట్ పింక్ షేడ్లో అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపించే బల్లి చూడండి, కొంచెం నవ్వుతున్నట్టు అనిపిస్తుందా మీకు? దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అగైన్ $33 అనమాట. అంటే ఒక 2-3 వేలకు వచ్చేస్తుంది. అది చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుందో. అది నవ్వుతుందో మరి దాని ఫేస్ అంతో తెలియదు కానీ భలే ఉంది ఇదైతే. చెప్పా కదా, ఒక 6 to 10 years అయితే బతుకుతాయి ఈ బల్లులన్నీ. అండ్ ఇది చూడండి అసలు. సో ఇదైతే ఇది బల్లి కాదు, కొంచెం అయితే నాకు తొండలాగా అనిపించింది. వాళ్ళు రాయటం అయితే అక్కడ డ్రాగన్ సంథింగ్ అని రాశారు. చూడండి ఇక్కడైతే మొత్తం 3 ఉన్నాయి, ఒకదానికొకటి చుట్టేసుకుని ఉన్నాయి అనమాట. వీటిది ఒక్కొక్క ప్రైస్ అయితే $100 ఉంది. దగ్గర 8,000 రూపాయలు అట్లా. మీరు గమనిస్తే ప్రతి యానిమల్కి దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మారుతూ ఉంది. వాటికి నచ్చిన ఎన్విరాన్మెంట్ అన్నట్టు పెట్టారు. లైక్ వెజిటబుల్స్ అలా పెట్టుంచారు, చూసారా? ఇక్కడ చాలా యానిమల్స్ని ఇలాగా షెల్ఫ్స్లో పెట్టి వాటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు క్రియేట్ చేశారు. అండ్ వాటికి ఫుడ్ కానీ అన్నీ ఇంకా అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది. డైలీ వీటన్నిటిని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. అందుకే నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి కొన్ని అయితే అన్హెల్దీ సిక్నెస్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇప్పుడు నేను చూపించే బల్లిని గెక్కో అని అంటారు అనమాట. ఇదైతే $75 ఉంది దీని ప్రైస్. దగ్గర 6,500 అలా అనమాట. ఇదైతే లైట్ గ్రీన్ కలర్ లో ఉంది, ఎలా చూస్తుందో చూడండి. ఒక దాంట్లో ఒక షెల్ఫ్లోనే 2-3 ఉన్నాయి. సో ఇది కూడా ఒక రకమైన లిజర్డ్ అనమాట. కాకపోతే మామూలు బల్లికి అండ్ ఈ గెకోస్కి స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. అండ్ ఈ పాము చూడండి అసలు ఎలా ఉందో, వామ్మో. యాక్చువల్గా ఇక్కడికి నేను నా ఫ్రెండ్ కలిసి వచ్చామన్నమాట. నా ఫ్రెండ్ అయితే ఆ దరిదాపులు కూడా లేదు, పారిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఈ రెప్టైల్స్ నుంచి విడుదల కలిగించి మంచి ఫిషెస్ని అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవైతే సింగిల్ ఫిష్ గానే ఉంచాలన్నమాట. అందుకే ఇట్లా ఓన్లీ ఒక క్యాన్లో ఒక ఫిష్నే పెట్టారనమాట. లైక్ సింగిల్ ఫిష్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్ అనమాట. లైక్ చిన్న ఫిష్ బౌల్స్ అలా ఉంటాయి కదా, అలాంటి వాటికి. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇవి కూడా నీట్ గా వాటి నేమ్ అండ్ వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్యాన్ లో పెట్టారు. ఇప్పుడైతే నేను మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. మనం చిన్నప్పుడు చూసాం కదా నీమో ఫిష్, అవి కూడా ఉన్నాయి. నేను అన్ని చూపిస్తాను చూడండి.
అసలు ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఇన్ని రకాలు ఉంటాయా అని అయితే నేను ఆ రోజే తెలుసుకున్నాను. మనకి యానిమేషన్ మూవీస్ లో చూపించేలాగా అసలు అంత క్యూట్ గా ఉన్నాయి. ఈ ఫిషెస్ కాస్ట్ అయితే మనకి ఒక్కొక్క ఫిష్ అది చూడటానికి ఎంత ఉందండి, అసలు చాలా చిన్నగా ఉంది. దాన్ని ఒక్కొక్క ఫిష్ కాస్ట్ అయితే మనకి $10 నుంచి $15 అలా ఉంది. అంటే ఒక్కొక్క ఫిష్ దగ్గర దగ్గర ఒక $800 నుంచి $1500 వరకు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు. నాకైతే పట్టేసుకోబుద్దయింది. ఇంకా చెప్పాలంటే నేను ఫోన్‌లో గ్లాస్ అడ్డం వచ్చి నేను క్లియర్‌గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ, రియల్‌గా చూస్తే అసలు కన్నుల విందులాగా ఉంది. ఇవి చూసారా పొడుగు పొడుగు మీసాలున్నాయి. క్యాట్ ఫిష్‌లనమాట అవి. చెప్పా కదా దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ $12.99 $13 అలా ఉంది. యాక్చువల్‌గా మనం క్యాట్ ఫిష్‌లు తింటారు కూడా, లైక్ పెద్దవి. చాలా చిన్న చిన్న పిల్లలనమాట. అసలు చూసారా ఎన్ని రకాల ఫిషెసో. సో ఇక్కడున్నయి అయితే ఒక్కొక్కటి తీసుకెళ్తే బాగోదు. లైక్ కొన్ని అయితే తీసుకెళ్ళాలన్నమాట. అన్నీ కలిసి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న షెల్ఫ్స్ అన్నిట్లో ఫిషెసే ఉన్నాయి. అండ్ ఈ ఫిషెస్ అయితే ఒక్కొక్కటి $6 అలా ఉంది. కొంచెం తక్కువ రేటే ఉన్నాయి అనమాట ఇవి. ఎన్ని రకాల ఫిషెస్ ఒక్క దాంట్లోనే. అండ్ ఈ ఫిషెస్ చూడండి భలే ఉన్నాయి. వీటి కలర్ అయితే ఎల్లో అండ్ వైట్ కలర్ లో ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నేను చూపించే ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవైతే నియాన్ కలర్స్ లో ఉన్నాయి అనమాట. లైక్ చీకట్లో గ్లో అయ్యే ఫిషెస్ అనమాట. వీటి పేరు కూడా అదే గ్లో ఫిష్ అనమాట. ఇవి కూడా ఒక్కొక్క ఫిష్ మనకి $11 అలా ఉంది. అసలు నిజం చెప్తున్నాను, లైక్ నేను కళ్ళతో చూస్తున్న దానికి వీడియోలో క్యాప్చర్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు రియల్గా చూస్తే వాటి పైన ఉన్న స్కిన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవి చూసారా పింక్ కలర్లో, లైక్ గ్రీన్ కలర్లో, రేడియం కలర్స్ అనమాట. గ్లో అయిపోతుంది అట్లా. చీకట్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ చిన్ని చిన్ని ఆరెంజ్ ఫిషెస్ అనమాట. లైక్ ఎక్వేరియంస్లో అలాగే మనం ఎక్కువ చూసే కైండ్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇవే. అండ్ ఈ ఫిషెస్ను కూడా కొన్నామా తీసుకెళ్ళి ఎక్వేరియంలో పడేసామా అన్నట్టు ఉండకూడదు. ప్రతి ఫిష్కి ఆ ఫిష్కి తగ్గట్టు మనకి ఆ ఎక్వేరియంలో పెట్టే రాళ్ళు కానీ ఆ మొక్కలు కానీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వీటిని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఎలా పడితే అలా చేతులతో పట్టేసుకోకూడదు. నీట్గా మన హ్యాండ్స్ వాష్ చేసుకుని వాటిని క్లీన్గా టచ్ చేయాలన్నమాట. లైక్ అప్పుడు ఏమైందంటే డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఈ వైట్ ఫిషెస్ చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. ఉన్న వాటిలో కల్లా చీప్ ఫిష్లు అంటే ఇవే అనమాట. 29 cents ఉంది ఒక్కొక్కటి. అండ్ ఇవి కూడా చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడైతే మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫిష్ చూపిస్తాను. దట్ ఈస్ నీమో ఫిష్. చిన్నప్పుడు ఎప్పుడో మూవీ చూసామన్నమాట, నీమో అని. మూవీ నేమ్ ఫైండింగ్ నీమో అని ఉంటుంది కదా, అందులో ఆ నీమో క్యారెక్టర్ ఫిష్ అయితే ఇవే అనమాట. సేమ్ అలానే ఉన్నాయి కదా. అండ్ ఆ మూవీలో మనకి ఉన్న వేరే క్యారెక్టర్స్ ఫిషెస్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు గమనిస్తే నేను చూపిస్తాను ఇప్పుడు. అసలు ఇది చూడండి, నాకైతే నిజంగా నీమోని చూసినట్టే అనిపిస్తుంది. అండ్ ఈ ఫిష్ చూడండి భలే వెరైటీగా ఉంది. మీరు నీమో మూవీ కనుక చూస్తే ఈ ఫిష్ వస్తుంది చూసారా, ఇప్పుడు బ్లూ అండ్ ఎల్లో కలర్ లో ఉంది. దాని పేరు డోరీ. క్లియర్ గా క్యాప్చర్ చేద్దామంటే అసలు అది కుదురుగానే లేదు. అసలు ఎన్ని రకాలు, ఎంత వెరైటీ ఫిషెస్ ఉన్నాయి. అది చూడండి రొయ్య పిల్లలాగా ఉంది. అండ్ మీరు గమనించారా ఒక్కొక్క ఎక్వేరియంకి లోపల ఇంటర్నల్ గా ఎంత డిఫరెన్స్ ఉందో మనకి ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ ఇంకా ఇంతటితో అయితే ఈ ఫిషెస్ ని చూపించడం ఆపేసి నెక్స్ట్ మనం చూస్తున్నది ఏంటంటే బర్డ్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇక్కడైతే అన్ని రకాల బర్డ్స్ నేను మీకు చూపిస్తాను. ప్యారెట్స్ కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. భలే మంచి కలర్స్లో ఉన్నాయి. అస్సలు ఇక్కడ అయితే కొంతసేపు ఉంటే చెవులు పగిలిపోయినాయి అనమాట. అంత గట్టిగా అరుస్తున్నాయి ఇవైతే. ఆ బ్లూ కలర్లో ఉన్న బర్డ్ని అయితే పారాకీట్స్ అంటారు. ఇది చూడండి ఎలా చూస్తుందో, కోపంగా చూస్తుందేమో అనిపిస్తుంది. హర్ష చెయ్యి చూపిస్తుంటే ఆ చెయ్యి వైపే తల కూడా తిప్పుతుంది అది. అండ్ ఈ బర్డ్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, మనం ఏదన్నా మాట్లాడితే ఆ పదం, ఆ సెంటెన్స్ లోని లాస్ట్ పదాన్ని క్యాచ్ చేసి తిరిగి పలుకుతాయి అంట కొన్ని అయితే. అసలు ఇది ఎంత ముద్దుగా ఉందో, భలే చూస్తుంది అసలు. మనం ఎటెళ్తే ఆడి తలకాయ తిప్పుతుంది ఇది. ఇంకా చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి, నేను మీకు చూపిస్తున్నాను కదా. చూసారా అసలు ఎంత అల్లరి చేస్తున్నాయో. అవైతే అరుస్తూనే ఉన్నాయి అండ్ భలే ఆడుకుంటున్నాయి అనమాట. ఇవి కూడా అసలు చాలా క్యూట్ గా ఉన్నాయి. సో ఇవైతే ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి అనేది ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క లాగా అనమాట. ఈ పారాకీట్స్ అయితే మనకి ఒక 6 సంవత్సరాలు యావరేజ్ గా బతుకుతాయి. ఇంకా మనం బాగా చూసుకుంటే 18 years వరకు బతుకుతాయి. అండ్ మకావ్స్ అని ఉంటాయి, అవైతే బాగా చూసుకుంటే 40 years దాకా బతుకుతాయి. లైక్ డాగ్స్, క్యాట్సే కాదు, వీటికి కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి.
డాగ్స్, క్యాట్స్ లానే వీటికి కూడా ఫీలింగ్స్ బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తాయన్నమాట. చాలా ఎఫెక్షనేట్‌గా, అటాచ్డ్‌గా కూడా ఉంటాయి. అసల ఆ బ్లూ అండ్ వైట్ కలర్ బర్డ్ చూడండి ఎంత ప్రెటీగా ఉందో అసల. ఎంత బావున్నాయో అసలు ఇవైతే. ఈ బర్డ్స్ కాస్ట్ కూడా బర్డ్‌ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. సమ్‌వేర్ బిట్వీన్ $20 నుండి $70 ఉంటుంది ఒక్కొక్క బర్డ్ అయితే. అండ్ ఇక్కడ ఈ బర్డ్ చూడండి అవేంటో కింద దాన్ని పట్టుకొని భలే ఆడుకుంటుంది. ఎంత బావున్నాయో అసలు కలర్‌ఫుల్‌గా ఉంది ఇదన్నీ అయితే. నాకైతే అన్నిటికన్నా అసల ఆ బ్లూ అండ్ వైట్ కలర్ బర్డ్ అయితే ఎంతో పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. హర్ష ఏమో ఇంకా ఈ బర్డ్ దగ్గరే కూర్చొని దాంతోనే ఆడుకుంటున్నాడు. అది కూడా భలే ఆడుతుందనమాట. ఇది చూడండి భలే అందంగా ఉంది ఇది కూడా. ఇంత బ్రైట్ కళ్ళేసుకొని ఎలా చూస్తుందో. అండ్ ఇదొచ్చేసరికి మొత్తం యెల్లో కలర్‌లో ఉంది ఈ బర్డ్ అయితే. చూడండి ఎంత బావుందో. ఏంటో విచిత్రంగా చేస్తుంది ఇది మరి. అండ్ ఇందాక నేను మకావ్ అని చెప్పా కదా! ఇదే అనమాట. దీని యావరేజ్ లైఫ్ స్పాన్ అయితే ఒక 25 ఇయర్స్ ఉంటుందంటారు గానీ, మనం బాగా చూసుకుంటే ఇది 40 ఇయర్స్ బతుకుతుంది. మనం ఇప్పుడు పెంచుకున్నా అది మనకన్నా అదే ఎక్కువ రోజులు బతికిద్దేమో అనిపిచ్చింది. ఇది ఇంకో యెల్లో బ్యూటీ అనమాట. భలే ఉంది ఇది గూడా. సో, ఈ స్టోర్‌లో అయితే పెట్సే కాదు, పెట్స్‌కి కావాల్సిన టాయ్స్ కానీ, ఫుడ్ కానీ, లైక్ వాటి క్రియేట్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే. మేమసలు యూజువల్‌గా బ్రూనోకి హెయిర్ కట్ చేయడానికి సిజర్స్ కోసం వచ్చి నేను ఇదంతా చూసి నేను మీ అందరికి కూడా చూపించాలి అని అనుకున్నాను. ఇది చూడండి ఇక్కడ అన్ని రకాల టాయ్స్ అన్నీ అమ్ముతున్నారు. నేను ఇంకా వెళ్ళిపోతున్నామని తెలిసి ఇంకొక్కసారి పిల్లల దగ్గరికి వచ్చి అయితే బాయ్ చెప్పాలని అనిపించింది నాకు. అదైతే నేను ఫింగర్ అక్కడ పెడుతుంటే అసలు ఎంత క్యూరియస్‌గా చూస్తుందో అసలు అది. దాని ముక్కు భలే ఉంది క్యూట్‌గా. నా చెయ్యి పెడుతుంటే ఆ చిన్న హోల్‌లో నుంచి దాని పా పెట్టి కొట్టేద్దాం అన్నట్టు చేస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై గైస్.